హైపర్ టీవీ న్యూస్. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ 18వ రోజు పాదయాత్ర గూడూరు 2వ పట్టణం 28వ వార్డు ఎగువ వీరారెడ్డిపల్లి నందు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్ ఆధ్వర్యంలో ఆ వార్డు ప్రజలతో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడం జరిగింది. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేపట్టిన పాదయాత్ర 18వ రోజు బుధవారం సాయంత్రం గూడూరు 2వ పట్టణం 28వ వార్డు ఎగువ వీరారెడ్డిపల్లి రాములు వారి గుడి వద్ద రచ్చబండ సమావేశం నిర్వహించిన అనంతరం అక్కడి నుండి జీవీఎస్ స్కూల్ ఏరియా వరకు ఆ వార్డు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అతి త్వరలో గద్దె దిగి ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయని, బాబాయ్ గొడ్డలిపోటు కేసులో జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ త్వరలో జైలుకు పంపుతుందని, అవినీతి కేసులతో ఉక్కిరిబిక్కిరవుతూ అవినీతిలో కూరుకుపోయిందని, త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. మే 3వ తేదీ రాబోయే ఎన్నికలలో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరుకు రానున్నారని, ఆయన యొక్క రోడ్ షోను బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీ తమ కార్యకర్తలను ఆదుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందని, పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే పార్టీ ద్వారా 2 లక్షల రూపాయల సహాయం అందిస్తుందని, కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పార్టీ సభ్యత్వాన్ని తప్పక తీసుకోవాలని, పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు పార్టీ కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు మరియు యూనిట్ ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జి బెల్లు చెంచురామయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల భారతి, మాజీ కౌన్సిలర్లు గాయం రమణయ్య, నేరెళ్ల వెంకటరత్నం, తూపిలి ప్రకాశం, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్ష ఉపాధ్యక్షులు పల్లి కోటేశ్వరరావు, వేల్పల రమేష్ కుమార్, 28వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు మోరా మురళి, కోవూరు మురళి, 28వ వార్డు మహిళా నాయకురాళ్లు పోబాక లక్ష్మి, పరిమళ సాయమ్మ, స్థానిక నాయకులు పూండ్ల శివయ్య, గద్దె హనుమంత్, ఒప్పతోటి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం, అలాగే ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అయినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వీరారెడ్డిపల్లి దళిత వాళ్ళలో ప్రారంభిస్తున్నాం. నిజంగా దళిత వాళ్ళు తిరిగేటప్పుడు అన్ని రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లేను, ఎక్కడికి వెళ్ళినా మా రోడ్డే కనిపిస్తున్నాయి. దళిత వాళ్ళు గతంలో ఎక్కడ రోడ్డు నేడు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి దళిత వాడకు కూడా ఎమ్మెల్యేలను పంపించి ఆ దళిత వాడలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఆయన చేసినటువంటి అవిరాల కృషి ఈరోజు ప్రతి దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఉండమని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలో ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గతంలో తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈరోజు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం లేవని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పేదవాళ్ళని ఆదుకునేది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే ప్రమాదశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే తాత్కాలికంగా అంటే అంగవైకల్యం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే యాక్సిడెంట్లో మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఈ యొక్క కార్యకర్తల భద్రత ఏ పార్టీలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇటీవల మా పార్టీలో ఉంటూ కొంతమంది సభ్యత్వాలు చేసుకోకుండా చనిపోయినారు. చాలా బాధగా ఉంది. మొన్న ఇందూరులో ఇంకా 2 మనుషులు సభ్యత్వాలు చేసుకోమని మా వాళ్ళు బదిలాడినా రేపు వెళ్ళండి చెప్తూ మొన్న నీళ్ళలో మునిగి చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది. ఎందువల్లంటే వాళ్ళ సభ్యత్వం చాలా పేదవాళ్ళు అందరూ కూడా సభ్యత్వం చేసుకుంటే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు వచ్చేది. కానీ వాళ్ళు సభ్యత్వం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనే చిన్న ఏమర్పాటుతో వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేస్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక భరోసా ఉంది. కార్యకర్తకి పూర్తి భరోసా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 3వ తేదీ 3:30 గంటలకి గూడూరు పట్టణంలో ఎంటర్ అవుతారు. దాని తర్వాత పాత బస్టాండ్ దగ్గర నుంచి రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మన సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో బహిరంగ సభ ఉంటుంది. దాని తర్వాత నైట్ హాల్ట్ మన A5 హోటల్లో ఉంది. మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూడా A5 హోటల్లో బాబు గారు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మొట్టమొదటిగా ఆయన రిసీవ్ చేసుకునే పాయింట్ గొల్లపల్లి దగ్గర పెట్టాము. గొల్లపల్లికి ముఖ్య నాయకులు అందరూ వస్తే రిసీవ్ చేసుకొని ఇక్కడ కోర్ట్ సెంటర్లో ఆయన్ని ఘనంగా సన్మానించి అక్కడి నుంచి ఆ పాత బస్టాండ్ సెంటర్కి తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి జన ప్రభంజనం నిజంగా ఎక్కడుంటే అక్కడ వేలాది మంది జనాలు వచ్చి ఆయనకి హారతులు పడుతున్నారు. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబు గారి రోడ్ షోను అలాగే బాబు గారి యొక్క వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే వారి నివాసాలపై నిఘా ఏర్పాటు చేస్తామని, దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పరికరాలు వాటి పనితీరును మీడియాకు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చాలామంది ఇతర బంధువుల నివాసాలకు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారని, ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే LHMS సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలుస్తుందని, దొంగతనాలు జరగకుండా ప్రజలందరూ వీటిని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పట్టణ సిఐ హజరత్ బాబు, రూరల్ సిఐ దశరథ రామారావు, ఎస్ఐ బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన మహేశ్వర రెడ్డి సారు, మన పరమేశ్వర రెడ్డి సారు గారి రిక్వెస్ట్ మేరకు మేము రిక్వెస్ట్ చేశాము. LHMS లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దానికి ఎక్విప్మెంట్ సార్ పంపించడం జరిగింది. దీనికి రాబోయే మనకు వచ్చిన సమ్మర్లో ఎక్కువ మంది టూర్లకు పోవడం కానీ, టీచర్స్ కానీ సెలవులకి వేరే ఊర్లో వెళ్ళటం కానీ తలుపులు తాళాలు వేసి వెళ్తూ ఉంటారు. మనుషులు ఉండరు కాబట్టి వీటిని ఎండాకాలం వాటిని మనం ఆ ఇంట్లో కెమెరా అరేంజ్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ మనకు చెప్పేలా మనకు వచ్చి వాళ్ళు పోలీసులు రిపోర్ట్ ఇస్తే మనం వాటిని అరేంజ్ చేస్తాం.
ఆ మానిటరింగ్ సిస్టమ్స్ని ఆ సిస్టమ్స్ అరేంజ్ చేస్తాం మనం, ఆ ఎక్విప్మెంట్స్ మనకి డైరెక్ట్గా లైవ్ ఉంటుంది. మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రకారం మనం కరెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. దాని ప్రకారం ఎవరైనా సమ్మర్ సీజన్లో ఊర్లు వెళ్ళేవాళ్ళు కానీ టూర్లు వెళ్ళేవాళ్ళు కానీ ప్రజలకి ఎలాంటి దొంగతనాలు జరగకుండా వాళ్ళ వాల్యుబుల్స్ ప్రాపర్టీస్ ఎక్కడ దొంగతనం జరిగిందని చెప్పి మళ్ళీ రికవర్ చేయాలని చాలా కష్టం. ఎంత దొంగ చిక్కినా కానీ వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, మళ్ళీ అమ్మిన తర్వాత వాళ్ళు మేము కొనలేదంటారు వాళ్ళు. ఈ సిస్టమ్ లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అలాంటి జరగకుండా ఉండడానికి ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఈరోజు పంపించడం జరిగింది సారు. ఈ ఎక్విప్మెంట్స్ని ప్రజలు సద్వినియోగపరుచుకొని ఎవరైనా 1 టౌన్లో దీని కమాండ్ కంట్రోల్ పెడతాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అందరూ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలా. టౌన్ కానీ 2 టౌన్ కానీ చెల్లకూరు రూరల్ పోలీస్ స్టేషన్, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ప్రజలు గ్రామాల నుంచి ఏదైనా పట్టణాల నుంచి గ్రామాలకు కానీ వెళ్ళేవాళ్ళు ఉంటే ఆ మనుషులు లేనప్పుడు దానికి తాళం వేసి ఉంటారు కాబట్టి గ్యారెంటీగా దొంగగారికి తాళం వేసినట్టు గ్యారెంటీకి పాల్పడతారు. ఎందుకంటే వారికి ఎవరు ఇన్మేట్స్ లేరు, ఈ ఇంట్లో మనుషులు లేరు, తాళం కనపడిపోద్ది కదా క్లియర్గా. ఆ దొంగగారు ఏం చేస్తారు, చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఉద్యోగం అదే కదా, వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డే టైం ఏం చేస్తారు, దొంగగారు రకీ చేస్తూ ఉంటారు అని చెప్పి రకీలు చేస్తుంటారు. ఏ ఇంటికి తాళం వేసి ఉంది, ఏ ఇంటికి తాళం వేసి లేదు, ఏ ఇల్లు బాగా డబ్బులు ఉన్న ఇల్లు, డబ్బు లేని ఇల్లు లేదు చూస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం వాళ్ళు మనం కంట్రోల్ చేయడానికి, ప్రజల చైతన్యం తీసుకురావడానికి, ప్రజలకి లాసులు లేకుండా ఉండడానికి ఈ విధంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనకి గూడూరు పట్టణంలో ఈ రోజు నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజలందరూ ఇది సద్వినియోగపరచుకోవాల్సిగా కూర్చున్నాము. అలాగే ఎండాకాలం కాబట్టి ప్రజలు కొంతమంది బయట పండుకుంటారు, కొంతమంది దొంగతనాలు జరుగుతుంటాయి. దానికి ఎందుకంటే తాళాలు లేకుండా పడుకుంటారు కొంతమంది హౌసెస్కి. ప్రాపర్టీ పోయిన తర్వాత చాలా కష్టం రికవర్ చేయడం. అప్పటికి మేము చాలా చేసాం. ఈ మధ్యకాలంలో ఎంతమందిని పట్టుకుంటాం, దొంగలు ఎక్కువైపోయినప్పుడు కష్టం అయిపోయింది. మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ప్రయత్నం చేస్తున్నాం మేము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం. మధ్యకాలంలో బాగానే దొంగలు చిక్కారు, కానీ ఈ సమ్మర్ వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ బ్యాడ్ ఫెలోస్, కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ మూమెంట్ లేకుండా ఉండాలంటే మనం దీని ప్రకారం అందరూ కంట్రోల్ చేయాలని చెప్పి కూడా మా ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపటి నుంచి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు గూడూరు అండ్ రూరల్ సిఐ ఆఫ్ గూడూరు అండ్ ఎస్ఐస్ కూడా ఉంటారు. 1 టౌన్ ఎస్ఐ అండ్ రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ, చెల్లకూరు ఎస్ఐ, వీళ్ళందరూ కూడా దీనికి సహకరించి ఎలాంటి నేరాలు జరగకుండా మేము పూర్తిగా బందోబస్తు నిర్వహించి యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఈ విధంగా తెలియపరుస్తున్నాం. ప్రజా డాక్టర్గా గూడూరు డివిజన్లో డాక్టర్ సిఆర్ రెడ్డి గుర్తింపు పొందారని, పేద ప్రజలకు విద్య, వైద్య విషయంలో ఆయన అందించిన సేవలు మరవలేనివని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి సిఆర్ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గూడూరు డివిజన్లో డాక్టర్ సిఆర్ రెడ్డి తెలియని వారు ఉండరని, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే డాక్టర్గా గుర్తింపు పొందారని అన్నారు. విద్య విషయంలో కూడా అనేక మంది పేదవారికి తమ వంతు సహాయం అందించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేశారని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ వెంట సుధీర్ రెడ్డి, గూడూరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ రోహిణి, జనార్దన్ రెడ్డి ఉన్నారు. పూజనీయులు పెద్దలు, నలుగురు ప్రముఖులు, నియోజకవర్గ ఆదరాభిమానులు కలిగినటువంటి గౌరవనీయులు, డాక్టర్గా వివిధ సేవలు అందించి సంఘ సంస్కర్తగా దైవం కోసం ప్రజలందరూ మన్నలు పొందినటువంటి గొప్ప యోధులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ నెల 24వ తేదీన పరమావధి వహించారు. నా దురదృష్టం, ఆ రోజు నేను విజయవాడలో ఉండడం జరిగింది. మరి నిన్ననే నెల్లూరు చేరుకోవడం, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఒకసారి స్మరించుకోవాలి. మన నియోజకవర్గానికే కాదు, ఈ డివిజన్ మొత్తం కూడా ఎంత గొప్పగా ఒక మనిషి మహనీయుడు అవుతాడంటే ఆయన జీవిత
జీవితాన్ని స్టడీ చేసినప్పుడు, ఆయన జీవిత చరిత్ర చూసినప్పుడు గొప్పగా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. మంచి మహా వ్యక్తి ఆయన. ఈ డివిజన్లో వెనుకబడినటువంటి గూడూరు డివిజన్లో పేదలందరికీ అందుబాటులో ఉంటూ వైద్య వృత్తిని చేపట్టి అందరి మన్ననలు పొంది తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 27/4/2023 తేదీన గురువారం ఉదయం 10 గంటలకు బాలాజీనగర్ నందు కీర్తి శేషులు శ్రీ పువ్వాడ సుధాకర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పువ్వాడ సాయి జశ్వంత్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో 40 మంది నిరుపేద మహిళలకు చీరలు, మంచి రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, తూపిలి యశ్వంత్, కార్యవర్గ సభ్యులు బాద్షాప్ రాము, కుమార్ నాయుడు, కేఆర్ఎం, కోట వెంకటేశ్వరరావు, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ గారి 2వ వర్ధంతిని పురస్కరించుకొని మా సుధాకర్ గారు అకాల మరణం చెందారు. బాగా యాక్టివ్గా ఉండే సుధాకర్ కొన్ని కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. ఇది 2వ వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ అబ్బాయి పువ్వాడ సాయి జస్వంత్, ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతూ కూడా ఆ అబ్బాయి ఒక రాత్రి వాళ్ళ నాన్న మీద ఏదైనా చేద్దాం అనుకోలేని అంటే వాళ్ళ మిత్రుడికి మావాడికి చెప్తే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని వస్త్రదానం, అన్నదానం 2 ఈరోజు పుష్కలంగా ఇక్కడ మనం చేస్తున్నాం. మా పువ్వాడ జస్వంత్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న వయసు నుంచే ఈ తల్లిదండ్రులను కానీ పెద్దవాళ్ళని కానీ గుర్తుపెట్టుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. మన ఎదుగుదలకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది అన్ని విధాల. ఎందుకంటే ఈ ఒక సుధాకర్ కూడా అందరితో బాగా సరదాగా గడిపేవాడు. ఎందుకంటే మాకందరికి కూడా బాగా పరిచయితుడే. ఎందుచేతనంటే ఆయన ఉదయం లేసి యాక్టివ్గా ఈ మధ్యకాలంలో కూడా ఈ వాకింగ్ కూడా చేస్తూ ఉండేవాడు. దురదృష్టవశాతం దేవుడికి కూడా కన్నుగుట్టిందేమో ఆయన్ని దేవుడి కాడికి పోవటం జరిగింది. కానీ మా సుధాకర్ ఆత్మ శాంతించాలన్న ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మొత్తం మా సుధాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలవాలని కోరుకుంటూ, అదేవిధంగా పిల్లలు కూడా మంచి అభివృద్ధి చెందాలని వాళ్ళ సుధాకర్ వల్ల కీర్తిశేషులు పువ్వాడ సుధాకర్ గారి 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి సాయి జస్వంత్ గారు ఈరోజు మంచి వర్ధంతి కార్యక్రమాన్ని సందర్భంగా చీరలు, భోజనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే సుధాకర్ పవిత్రాత్మ శాంతి చేయాలని కోరుకుంటూ, అలాగే ఆ సాయి జస్వంత్ భవిష్యత్తులో మరిన్ని వాళ్ళ నాన్న పేరు మీద కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. జస్వంత్ వాళ్ళ తండ్రి కీర్తిశేషులు పువ్వాడ సుధాకర్ గారి 2వ వర్ధంతి సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం చేపడతా ఉన్నాం. గతంలో కూడా 2-3 ప్రోగ్రామ్స్ నేను చేశాను. తాతయ్యవి, నా బర్త్డే అయితేవి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈరోజు అంకుల్కి చెప్తా ఉన్నా. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్టు. తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ దివ్యాంగుల భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా రొటేరియన్ చుండూరు రామ్మోహన్ రావు రాము 52వ జన్మదినం సందర్భంగా రోటరీ దివ్యాంగుల భరోసాకు దాతగా వ్యవహరించారు. ఆయనకు రోటరీ సభ్యులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి, ముని గిరీష్, రామ్మోహన్ రావు, సేగు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సిద్ధారెడ్డి, హర్నాథ్ రెడ్డి, రాఘవరెడ్డి, సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ స్పాన్సర్గా నాకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. మా ధనుంజయ రెడ్డి మటుకు ఎవరిని వదలడు, వీలైనంత మటుకు ఈరోజు ఇంతమంది వచ్చారంటే అతను కృషి. మామూలుగా ఫోన్ చేసి ఊరికినే వస్తానులే అని చెప్తే ఎవరు మెసేజ్లు పెట్టి రావడం ఈరోజు. అతను ఏంటంటే సాయంత్రం ఫోన్ చేస్తాడు, పొద్దున ఫోన్ చేస్తాడు, అందరూ తప్పకుండా వస్తున్నారు. ఏమంటే సర్వీస్ చేస్తున్నాడు మీరు. సో ఈరోజు స్పాన్సర్ ఆయన కూడా ఇంకా నిండు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మా భగవంతుడు వారికి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ
హ్యాపీగా ఉంటుంది. ఆ కోవలోనే ఈరోజు మా రొటేరియన్స్ అందరూ కూడా రోటరీ ద్వారా వాళ్ళ వచ్చే ఆదాయంలో కొంత ఖర్చు పెడుతూ ఈ పేదలకు సహాయం చేయడం నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం. మా రోటరీ క్లబ్ వెస్ట్ గతంలో చేసిన కార్యక్రమాల కన్నా కూడా ఇప్పుడు చేసే కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు 2 రోటరీ చేయితే ఒకటైతేనే, రెండోది దివ్యాంగుల భరోసా. ఈ దివ్యాంగుల భరోసా అనేది మా ధనంజయ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే దివ్యాంగులు మామూలుగా మనం అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుండే వాళ్ళని బతికేది కష్టమైన ఈ రోజుల్లో వాళ్ళకి అంగవైకల్యం ఉండి వాళ్ళు బతకడం కష్టంగా ఉండి ఈ రోజుల్లో మనం ఈ విధంగా రోటరీ ద్వారా సహాయం చేయడం చాలా. ఆ రెండిట్లో ఒకటి ముఖ్యంగా దివ్యాంగుల భరోసా కార్యక్రమం ప్రతి నెల 27వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. చాలా రోజులుగా జరుగుతుంది. ముఖ్యంగా ధనంజయ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఎన్నో కార్యక్రమాలు, నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రతి నెల ప్రతిరోజు కూడా ఎక్కడో ఒకటి ఏదో కార్యక్రమం చేస్తూ క్లబ్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాడు. ఇందులో భాగంగా ఈ దివ్యాంగుల భరోసా ప్రతి నెల ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి రొటేరియన్ నా మిత్రుడు రామ్మోహన్ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా రావడం, ఆయన జన్మదినాన్ని ఈరోజు రొటేరియన్స్ మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే రోజున ఆయన ఈరోజు దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమానికి దాతగా కూడా వ్యవహరించడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి కూడా అందరూ రొటేరియన్స్ ఎంతో సహకరించి దీన్ని ముందు నడుపుతున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సేవా కార్యక్రమాల్లో ఈ రోటరీ క్లబ్ వెస్ట్ చాలా ముందుంటుంది. రోటరీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి నెల 27వ తారీఖు ఒక 16 మంది లబ్ధిదారులకి దివ్యాంగులకి మేము రోటరీ చేయి ద్వారా దివ్యాంగుల భరోసా ద్వారా పలసరుకులు అంటే నెలకు కూడా పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈసారి మా రొటేరియన్ అయినటువంటి రాము గారు, ఆయన ముందు బర్త్డే విషయం తెలియజేస్తున్నాను. ఆయన బర్త్డే సందర్భంగా 27వ తారీఖు రావడం, అదే ప్రోగ్రాం ఈరోజు నేను ఇస్తానని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రోటరీ క్లబ్లో ప్రతి నెల ఎవరో ఒకరు రొటేరియన్సే మేము 2 ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల అంటే కంటిన్యూగా ప్రోగ్రామ్స్, ఇవి పర్మనెంట్ ప్రోగ్రాంలు. వాటికి మా రొటేరియన్సే ప్రతి నెల ఎవరో ఒకరు దీనికి దాతలుగా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాతలు వాళ్ళని తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పర్మనెంట్ ప్రోగ్రాంలు ఉంటాయి ఎక్కడైనా కానీ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ పూర్తి చేసుకున్న విద్యార్థులతో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించామని, భవిష్యత్తులో చిన్నారులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసుకున్నటువంటి ఈకేజీ విద్యార్థులకు, అలాగే ప్రైమరీ సెషన్ కంప్లీట్ చేసుకున్న 5th క్లాస్ స్టూడెంట్స్కి కలిపి గ్రాడ్యుయేషన్ డే అట్టహాసంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, పిల్లలు చక్కగా తమ యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రీ ప్రైమరీ కంప్లీట్ అయిన యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అలాగే ప్రైమరీ విద్యార్థులకు 5th క్లాస్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో భవిష్యత్తులో పిల్లలు ఎలా ఉండాలి అనేది మా విద్యార్థులకి అందరికీ కూడా మరియు పేరెంట్స్కి మా చేత కాస్త చెప్పి, అలాగే భవిష్యత్తులో పిల్లలు మంచి స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చైతన్యాలు చదివినట్టు అనేక మంది పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. అందుకు ఉదాహరణ నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా ఇక్కడున్న ప్రతి కాలేజీలో టాపర్స్గా శ్రీ చైతన్య విద్యార్థులు సాధించడం నిజంగా ఈ స్కూల్ యొక్క గర్వకారణం. అలాగే భవిష్యత్తులో కూడా పిల్లల్ని చక్కని డిసిప్లిన్తో నడిపిస్తూ చక్కని విద్యా వ్యవస్థని వాళ్ళకి నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.